హాయ్ అండి. ఇందాకే కదా నేను వాతావరణం చాలా బాగుందని వీడియో తీశాను. జస్ట్ ఇప్పుడే అండి అసలు ఎంత వర్షం అంటే వడగళ్ళతో సహా పడిందండి వర్షం. మేము అసలు ఎటు వెళ్ళాలో కూడా అర్థం కాలేదు. నిజంగా రైతులకి హ్యాట్స్ అప్ అండి. అసలు ఎందుకంటే రైతులు ఎంత కష్టపడితేనే మన నోట్లోకి ఒక ముద్ద అన్నం అనేది వెళ్తుందండి. అది గుర్తించండి, రైతులకు మంచిగా సపోర్ట్ చేయండి అందరూ కూడా. ఇది చూడండి, ఈరోజు అయితే నేను పొలం చూద్దామని వచ్చాము. కొంత పని చేసుకోవాలనే వర్షం అయితే ఫుల్ వచ్చేసింది అనమాట. గాలి, వాన, వడగళ్ళు, అసలు ఇంత వడగళ్ళు అయితే పడిపోయినాయండి. అసలు నిజంగా ఎక్కడ ఇదవుతామని భయపడి అల్లాడిపోయాం మేమైతే. చూడండి, అసలే పంటలు బాగాలేవు, రేటులు లేవని అల్లాడిపోతుంటే రైతులు. ఇవి చూసారా, ఇప్పుడు మార్చైనా ఇది మాది నిమ్మ తోట అండి. ఇది వచ్చేసి చూడండి, ఏరులతో సహా పడిపోయినాయి. ఇట్లా ఎన్ని చెట్లు పడిపోయినాయంటే ఇప్పుడు ఒకే చేలోని ఇది కూడా దాదాపు 10 చెట్లు అయితే పడిపోయినాయండి. నేనంతా ఇంకా ఫుల్ వీడియో తీయడానికైతే ఇక్కడ కుదరదనమాట. వర్షం ఇంకా పడుతూనే ఉంది. మేము బయలుదేరదామని స్టార్ట్ చేస్తూ జస్ట్ రైతుల గురించి ఒక చిన్న వీడియో అయితే చేద్దామని అయితే ఇంత వర్షంలో కూడా వీడియో చేస్తున్నాను. దయచేసి రైతులకి ఫుల్గా సపోర్ట్ చేయండి. అందరూ కూడా రైతు సంఘాన్ని అయితే ప్రోత్సహించండి. చూడండి ఒకసారి, అసలు నిజంగా ఎంత కష్టపడతారో రైతులు. ఆ రైతులు కష్టపడితేనే మన నోట్లోకి 4 ఏళ్ళు లోపలికి వెళ్తాయండి. అది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. చూడండి, మాకు ఇప్పుడు ఎంత నష్టం జరిగిందంటే చూడండి, ఎన్ని చెట్లు పడిపోయినాయో చూసుకోండి ఒకసారి. చూసారా, చాలా ఇంకా అవతల చాలా పడిపోయినాయండి. నేను వీడియో తీయడానికి అంతా వర్షం పడుతుంది ఇక్కడ. ఓకేనా, మంచిగా అయితే సపోర్ట్ చేయండి. రైతులకు అందరూ కూడా సపోర్ట్గా ఉండండి ఫ్రెండ్స్. నష్టం వచ్చినా కష్టం వచ్చినా రైతులు మాత్రం అదే వృత్తిలో ఉంటారు. చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళు కానీ ఏదో ఒకటి కాకపోతే ఒకటి ఆధారం చూసుకుంటారు. కానీ రైతు మాత్రం ఆ పనిలో ఎంత నష్టం వచ్చినా కానీ అదే పని చేస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా, మనలాంటి వాళ్ళ కోసమే, మనందరి కోసమే, మనకు ఒక ముద్ద అన్నం పెట్టే దానికోసమే వాళ్ళు అంత కష్టపడతారు. వాళ్ళు కష్టపడితేనే మనం ఇంత హ్యాపీగా ఉంటున్నాము. అది గుర్తుపెట్టుకొని రైతులకు అందరూ కూడా సపోర్ట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.